సపోజ్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 60. న్యూ యావరేజ్ మార్క్స్ 62 కావాలంటే జాయిన్ అయిన స్టూడెంట్ మార్క్స్ ఎంత ఉండాలి? ఒక 3-4 ఎగ్జాంపుల్స్ వేస్తాను, మీకు క్లియర్గా అర్థమైంది సార్. రైట్, క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ మార్కులన్నీ 60. రైట్, ఒక స్టూడెంట్ గాడు జాయిన్ అయ్యాడు, వాడి మార్కులు మనకు తెలియదు. రైట్, వాడు జాయిన్ అవ్వంగానే కొత్త యావరేజ్ మార్కులు ఎన్నయ్యాయి? 62 అయ్యింది. అంటే మీరు లాజికల్గా ఆలోచించండి, వాడు కనుక 60లో జాయిన్ అయి ఉంటే, 60 మార్కులతోటి వాడు క్లాస్లో జాయిన్ అయి ఉంటే ఆన్సర్ 60 వచ్చేది. కానీ ఇక్కడ 62 అయింది. 60 ప్లస్ ఎంత ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు? 2 మార్కులు ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు. వాడు క్లాస్లో జాయిన్ అవ్వంగానే మొత్తం ఎంతమంది ఉంటారు? 30 మంది ప్లస్ వీడొక్కడు జాయిన్ అయ్యాడు. కాబట్టి ఆన్సర్ ఎంత? 60 + 62 ఎంతిది? 122. ఆర్ మీరు ఇలా అయినా చూడండి, వీడు జాయిన్ అయ్యాడంటే ఎక్స్ట్రా ఎంత తీసుకొచ్చాడు? 62 తీసుకొచ్చాడు. వీడికి క్లాస్లో ఎంటర్ కాగానే మొత్తం ఎంతమంది ఉన్నారు? 31 ఉన్నారు. 62/31 అంటే ఎంత? 2. అదే 2 పెరిగింది, 62. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? దయచేసి మీరు నాకు ఆన్సర్లు చెప్పకండి. నేను మీ ఆన్సర్లను అస్సలు పట్టించుకోను సార్. జస్ట్ మీరు క్లాస్ వినండి చాలు సార్. మీ ఆన్సర్లన్నీ దాని తర్వాత ప్రాక్టీస్ అవన్నీ టైం వేస్ట్ నాకు. సెకండ్ ఎగ్జాంపుల్ 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ 50 kgs. ఒకడు వెళ్ళిపోయిన తర్వాత న్యూ యావరేజ్ వెయిట్ ఎంత అయింది? 48 kgs అయింది. 48 kgs అయింది. రైట్, వీడి యొక్క వెయిట్ ఎంత? ఇది కూడా చూడండి సార్. రైట్, 40 మంది క్లాస్లో ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు బరువు 50 kgs. ఒకడు క్లాస్ నుంచి వెళ్ళిపోగానే రైట్ ఆ వెయిట్ మొత్తం తగ్గిపోయింది. సపోజ్గా వీడు 50 kgs ఓడు వెళ్ళిపోయాడు అనుకో, సగటు 50 ఉంది, వాడికి కూడా 50 ఉందనుకో, ఆన్సర్ 50 వచ్చేది. కానీ వాడు వెళ్ళిపోయేటప్పుడు వెయిట్ తగ్గింది. అంటే ఇప్పుడు క్లాస్లో ఆలోచించండి, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10 మంది బాగా చదువుతున్నారు. రైట్, దాంట్లో ఒకడికి అన్ని బెస్ట్ మార్కులు వస్తున్నాయి, 100కు 100 మార్కులు వస్తున్నాయి. వాడిని నేను క్లాస్ నుంచి పంపించాను. మిగతా వాళ్ళకు ఆర్డినరీ మార్క్స్ వచ్చాయనుకోండి, మార్క్స్ యావరేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. 10 మంది క్లాస్లో ఉన్నారు, ఒకడు బాగా వెయిట్ ఉన్నోడిని క్లాస్ నుంచి తీసేశాను అంటే మిగతా వాళ్ళు ఆర్డినరీ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గుతుంది. కాబట్టి పోయినోడి వెయిట్ కానీ మార్క్స్ కానీ ఎక్కువ, 50+. వాడు పోతూ ఏమన్నాడంటే రైట్, నేను మీ క్లాస్ నుంచి మొత్తము ఎంత డీవియేషన్ తీసుకెళ్తున్నాడు? 2 kgs ప్రతి ఒక్కడి దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్కడంటే మిగతా ఎంతమంది ఉన్నారు? 39. 50 + 78 ఆన్సర్ ఎంత? 128. వీడి వెయిట్ ఎంత? 128. ఇది అర్థమైందా? ఇది చాలా లాజికల్గా మీరు సాల్వ్ చేయాలి సార్. ఐదర్ ఆన్సర్ నుంచి ఇది కరెక్టో లేదో చూసుకోవచ్చు, ఇది యూస్ చేసి కూడా ఇది చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వీడు గనక 50 kgs ఉన్నాడు అనుకోండి, క్లాస్ యొక్క సగటు బరువు 50, వాడు కూడా 50, ఆన్సర్ ఏం చేంజ్ కాదు. ఆన్సర్ చేంజ్ అయింది ఇక్కడ, వాడు వెళ్ళిపోతే వెయిట్ తగ్గింది. అంటే ఇది 50+. వాడు వెళ్తూ రైట్ కరెక్ట్గా విండో దగ్గరకు వచ్చి మీ మొత్తం క్లాసు నుంచి నేను 2 యావరేజ్గా తీసుకెళ్తున్నా అన్నాడు. 40 మందిలో మిగతాది ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మిగతా ఎంతమంది ఉన్నారు? వాడు టాటా చెప్తున్నాడు. మిగతాది ఎంతమంది ఉన్నారు? 39 మంది ఉన్నారు. 39 మంది నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 2 తీసుకెళ్తున్నాడు. 39 × 2 78. 78 + 50 ఎంత? 128. ఇలా చూడండి. ఇంకో రకంగా చూస్తే ఇది 50, ఇదేమో 128. డిఫరెన్స్ ఎంత?
78. 128 మైనస్ 50 డిఫరెన్స్ ఎంత? 78 కేజీలు. ఈ 78 కేజీలు వాడు వెళ్ళిపోతున్నాడు అంటే మిగతా క్లాసులో ఎంతమంది ఉన్నారు? 39 మంది ఉన్నారు. 78 కేజీలు డివైడెడ్ బై 39 ఎంత? 2 తగ్గింది. 50కి 2 తగ్గింది. ఆన్సర్ ఎంత? రైట్, ఆన్సర్ ఎంత? 48. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఇది లాజికల్ వేగా సాల్వ్ చేయడం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? రైట్, దేనికంటే దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా, ఒకడు యాడ్ అయ్యాడు ఒకడు వెళ్ళిపోయాడనే సైమల్టేనియస్ కేసు ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లాజిక్ ఈ రెండిటికి అర్థమైందా? వీడు ఒకడు జాయిన్ అయ్యాడు, వీడు ఒకడు వెళ్ళిపోయాడు. రైట్, దయచేసి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మీరు ఇక్కడి నుంచి ఇదైనా ఆన్సర్ రాబట్టొచ్చు, ఇక్కడి నుంచి ఇదైనా ఆన్సర్ రాబట్టొచ్చు. ఇది చూడండి సార్, 60 కాస్త 62 అయింది అంటే ఎక్స్ట్రా 2 పెరిగింది. ఎక్స్ట్రా 2 ఎందుకు పెరిగింది? ఒకడు జాయిన్ అవ్వడం వల్ల పెరిగింది. ఒకడు జాయిన్ అయ్యాడంటే 31 మంది ఉన్నారు, మొత్తము 2 పెరిగింది. 62 60 మీద ఎంత? 122. పైనుంచి కింద చూడడం, కింద నుంచి పైన చూడడం. 60 ఇది 122. ఎక్స్ట్రా ఎంత? 62. 62 ఎక్స్ట్రా ఉన్నది. ఒకడు జాయిన్ అయిపోయిన తర్వాత 30 స్టూడెంట్స్లో ఒకడు జాయిన్ అయ్యాడు. 62 డివైడెడ్ బై 31 2. 60 మీద 2 పెరిగింది. ఆన్సర్ ఎంత? 2. ఆర్ యు ఆల్ విత్ మీ?